ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలకు వలసలు జోరందుకున్నాయని చెప్పుకోవచ్చు. వైకుంఠపురంలోని ఈ యొక్క 35, 36 వార్డులకు సంబంధించి భారీ స్థాయిలో ఈ యొక్క వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా టీడీపీలో చేరుతా ఉన్నారు. ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ఇప్పటికే ఎంతోమంది ఇటు టీడీపీలో చేరడానికి వందలాదిగా వేలాదిగా తరలివచ్చినప్పటికీ కావి కృష్ణారెడ్డి ఇప్పటి వరకు కూడా వాళ్ళని ఆహ్వానించకుండా అటు హోల్డ్ చేసి ఉంచారు. మొత్తం మీద కావి కృష్ణారెడ్డి ఇటు గేటు తెరచడంతో భారీ స్థాయిలో వరద వచ్చినట్టు వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా టీడీపీలోకి క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క 35, 36 వార్డులకు సంబంధించి వందలాది మందిగా నాయకులంతా ఇందులో చేరడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే ఇందులో గంగిశెట్టి కమలాకర్, అదేవిధంగా మల్లికార్జున్, వెంకటరమణ, కనలాయక్ అనే ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో వందలాది మందిగా వచ్చి చేరడం జరిగింది. అదేవిధంగా 36వ వార్డుకు సంబంధించి ఇటు నరేష్, వెంకటేష్, కృష్ణ, సందీప్ అనే ఈ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో వందలాదిగా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇటు ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి కూడా మాట్లాడుతూ టీడీపీలోకి కావలి నియోజకవర్గంలో వేలాదిగా రావడానికి సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే పూర్తి స్థాయిలో ఇటు కావల్లో వైసీపీని పూర్తి స్థాయిలో తుడిచిపెట్టేస్తామని చెప్పి కావి కృష్ణారెడ్డి కూడా చెప్పారు. ఈరోజు వందలాదిగా వచ్చి టీడీపీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి వీళ్ళందరూ కూడా టీడీపీలో చేరుతున్నారని చెప్పి కావి కృష్ణారెడ్డి చెప్తున్నారు. మరికొద్ది రోజుల్లో కావలి నియోజకవర్గంలో వైసీపీ అనేది లేకుండా పూర్తి స్థాయిలో తుడిచిపెట్టేస్తామని, వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడానికి వేలాది మందికి ఎదురు చూస్తున్నారని చెప్పి కావి కృష్ణారెడ్డి చెప్పడం విశేషం. ముందుకు రావాలి. ముందు 35 వాటి కింద ముందుకి ముందుకు రావాలి.